అప్పుడు పిండం తయారైంది. అవునా కదా? కాబట్టి తల్లి 9 మాసాలు పోసింది, తండ్రి 3 మాసాలు పోసింది. మొత్తం 12 మాసాలు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు సంవత్సరానికి. అవునా కదా? ఈ 12 నెలలు నువ్వు 3 మాసాలు తల్లి గర్భంలో ఉత్పత్తి రావు. తల్లి గర్భంలో ఉత్పత్తి కాకపోతే తల్లి గర్భంలో పోవడానికి అవకాశం ఏం లేదు. నిజమా కదా? తల్లి గర్భంలో నువ్వు ఉత్పత్తి కావాలి, తర్వాత తల్లి గర్భంలో పోతావు. అక్కడ 9 మాసాలు ఉంటావు. అవునా కదా? అటువంటిది తల్లి. కాబట్టి ఆ తల్లి చూపోయింది ఇక్కడ. అయ్యేమో కళ్ళంట, అమ్మేమో సూపంట, దయతోటి మన మీద పులిసేది కరుణంట. అంటే ఆ తల్లిదండ్రుల కరుణ మనకు లేకపోతే మన జన్మ లేదు. వాళ్ళ కరుణ లేకపోతే నీ జన్మ లేదు. అర్థమైందా? వాళ్ళలో నువ్వు కనుక సేవించకపోతే నీ జన్మ వృధా. వాళ్ళలో తెచ్చుకోకపోతే నీ జన్మ వృధా. వేదాంతం అంటే ఎక్కడో లేదండి, మన తల్లిదండ్రులు కానుకున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలా. వేదికలో చెప్పుకుంటే ప్రయోజనం ఉందా? ఏది సత్యమో దాన్ని మనం చెప్పుకోవాలి. అవునా కదా? అమ్మయ్య దొరికావా అడ్డానారీశ్వరుడా, విడివిడిగా వెతకాను ఒక చోటే కలిశారా. తర్వాత చెప్తున్నాడు, అయ్యేమో గిరిదండ, అమ్మేమో పరిమళము, గత జన్మ వాసనలు పోగొట్టు మనకంట. ఎంత దాకా చెప్పాడు? అమ్మేమో దండ, పూలమాల అయ్య. అయ్యేమో విరిదండ అంటే జాలిపూలు కావచ్చు, మల్లెపూలు కావచ్చు, సంపంగి కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఆ దండ అయ్యితే అందులో వచ్చే పరిమళమే అమ్మ. ఆ వాసన అమ్మ. దండ అయ్యా అంటే కంటికి కనిపించే ఆ దండ అమ్మ అయితే అందులో వచ్చే పరిమళము, ఆ దండ అయ్యితే అందులో వచ్చే పరిమళము అమ్మా. ఆ వాసన, ఆ సువాసన అమ్మా మనది. అయితే గత జన్మ వాసనలు మనం ఎలా పుట్టాము? గత జన్మ వాసన వల్ల మనం పుట్టాము. అవునా కదా? ఆ గత జన్మ వాసనలు పోగొట్టే మనకంట. ఆ గత జన్మ వాసనలు పోగొడతారు మనకు. ఎవరు? పార్వతి పరమేశ్వరుడు. ఎంత గొప్ప విషయం అది. అవునా కదా? అయ్యేమో పలుకంట, అమ్మేమో పులుకంట. అయ్యేమో పలుకంట, అమ్మేమో పులుకంట. ఆ గర్భం కలగలిపి పరమార్థ పదమంట. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతకాను ఒక చోటే కలిశారా. ఇంకేం చెప్తున్నాడు? అయ్యేమో పలుకు. ఈ పలుకుంటే ఇది అయ్యితే అమ్మ పులుగంట. అమ్మ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను పులుగుతున్నా లేదా? పులుగుతున్నా కదా, నేను తల ఉడుకుతున్నా, కన్ను తిప్పుతున్నా, చుట్ట తిప్పుతున్నా. అవునా కదా? మొదలు చిరునవ్వు వస్తా ఉంది. ఇదంతా పులుగు కదా. ఉత్త పలుకు వస్తుందా? పలుకుతో పాటు పులుగు వస్తుంది. అయితే పలుకు అయితే అమ్మ పులుకు. ఒకరు పాట పాడితే దానికి డ్యాన్స్ వేస్తారు. అవునా కదా? ఆ పాట అయితే ఆ పులుపు అమ్మ. అంటే పాట అంటే ఒక బిడ్డ అమ్మా అని ఒక మాట అంటే ఆ తల్లి ఎంత మోసపోతుంది. ఆ తల్లిలో పులుపు వస్తుంది. నా బిడ్డ, నాకన్నా, నా బంగారు, నా ఉద్దార కొండ నన్ను అమ్మాని పిలిచినాడని వాడిని ముద్దాడుతుంది. అవునా కదా?
దాన్ని పులుకంటారు. అవునా కదా? కాబట్టి అయ్యేమో పలుకంట, అమ్మేమో పులుకంట, ఆ గర్భం కలగలసి పరమార్థ పదమంట. ఆ గర్భం కలగలసి అంటే ఆ అయ్య అమ్మ కలయికతో ఒక గర్భం కలుస్తుంది. అదే పరమార్థం. మానవ జన్మకు ఎక్కడైనా పరమార్థం. పరమాణం ఎక్కడో ఉందని మీరు పరుగు వేస్తున్నారు, క్షేత్రాలకు కీర్తనకు పరిగెత్తున్నారు. మీ తల్లి తండ్రిలో పరమార్థం. అవునా కదా? ఒక స్త్రీ పురుష కలయికలో పరమాత్మ ఉంది. అదే శివలింగం, అదే శివశక్తి. అర్థమవుతుందా? అటువంటి గొప్ప ఆ పరమార్థాన్ని, ఆ అంతరిక్ష పరమార్థాన్ని గురువు గారు మనము తెలుసుకోవాలి. అయినేమో తేజస్సు, అమ్మేమో ఆయుస్సు. అయినేమో తేజస్సు, అమ్మేమో ఆయుస్సు. ఆది ఆది దంపతులు మనకిచ్చే ఆశిస్సు. అమ్మ అయ్యేమో తేజస్సు, అయ్యా తేజస్వరూపుడు అయ్యా. అమ్మ ఆయుష్. మనం బతకాలంటే ఆయుష్ కావాలి. ఆ ఆయుష్యే పార్వతీదేవి. అర్థమైందా? ఆ యొక్క తేజస్సే అయ్యా పరమేశ్వరుడు. ఆ ఆది దంపతులు మనకిచ్చే ఆశిస్సు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఈనాడు ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మనకు ఆయుష్ ఇస్తున్నాడు. దీర్ఘాయుష్మాన్ భవ శతమానం భవతి అని ఆ పార్వతీ పరమేశ్వరుడు ఈనాడు మనం వారు తెలుస్తున్నామంటే వాళ్ళు ఎక్కడున్నారు? మన హృదయంలో ఉన్నారు. ఈశ్వర సర్వభూతానం వృద్ధేశు అర్జున. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో మనకు, ఈశ్వర సర్వభూతుడు హృదయంలో ఉన్నాడు. వాటి మీ అందరి హృదయాలలో పరమేశ్వరుడు పార్వతీదేవి ఉన్నారు. ఇది సత్యము. అటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఈనాడు మనం తెలుస్తున్నామంటే మనం ఆస్వాదిస్తున్నాడు. మనకు పూర్ణాయుస్సు ఇస్తున్నాడు. నిజంగా మీరందరూ కూడా నిజ దైవతత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మ స్వరూపాన్ని కనుక మీరు ఎరిగితే నిండు నూరేళ్ళుగా శతమానం భవతంటే ఎంత? 120 సంవత్సరాలు. అంటే 2 తెలుగు సంవత్సరాలు. తెలుగు సంవత్సరాలన్నీ 60. ప్రభావివ 60 ఏం బాబర్థమైందా? అవి 2 కలిస్తే శతమానం భవతి. అని 120 సంవత్సరాల నుంచి ఇది నిజం, సత్యం. ఎందుకు చాలా మంది ఆ ఏది దాంట్లోనే ఎందుకు ఆయన జీవితం తగ్గి వస్తుంది. ఎందుకు ఆయన జీవితం ఇంకా పుట్టిన పోవాలా అంటున్నారు. నిజంగా మీ మరణాన్ని మీరే కోరి తెచ్చుకుంటున్నారు. ఇది సత్యం. 3 ఇది సత్యం. కొంచెం పెంచు మరి 3 కావించడం. కాబట్టి మీ ఆయుష్ మీ వాక్కులో ఉన్నది. పొరపాటున కూడా మీరు ఈ చెందుకురాడా ఈ జీవితం కొడుకులు కూతురు పుట్టారు, మనవళ్ళు పుట్టినారు, ఇంకా సారు అని ఏమాత్రం పొరపాటు కూడా అనకూడదు. మీరు 120 సంవత్సరాలు బ్రతకాలి. మానవ జీవితం 120 సంవత్సరాలు. మీరు కనుక ఆ మాట వెనకపోతే మీరు 120 సంవత్సరాలు బ్రతుకుతారు. ఇక నా గుర్తు అనుకున్నావా? సంకల్ప మాత్రమే ప్రభు సృష్టి. సంకల్ప మాత్రమే ప్రభు సృష్టి. మీరు ఎప్పుడైతే వద్దనుకుంటారో అప్పుడే కట్ చేస్తారు బాబు. నీకు అక్కర్లేదురా, వదిలేస్తే పంపించేస్తా. మీరు ఇంకా అక్కర్లేదు, నువ్వు కోరుకోవడం లేదు, చాలనుకుంటున్నావు, ఇక ఎందుకు దీన్ని పంపించేసే అని ఎవరికి చెప్తున్నారు. ఒరే ఇది మొత్తం ఇక్కడ తీసుకో, ఏదో రూపంలో తీసుకో.
మీలో ఎవరైనా సావాలనుకుంటున్నారా? సావాలనుకునే చేతులు ఎత్తండి. ఒక్కరెత్తరు. కానీ పైకి మాత్రము ఇంకెందుకు రానే బతుకులు ఉత్తమాటమై దిదేడు మాటలు కాదు. నిజమా కాదా? ఉత్తమాట పలుకుతారు. మా కుటుంబం సారనైనా అంటారు. మరణం అంటే ఎవరు కూడా కోరుకోరు. నిజమా కాదా? కాబట్టి అటువంటిది మరణం అనేది అతి భయంకరమైంది. దాన్ని ఎవరు కోరుకోకూడదు. కలలో కూడా పొరపాటు కూడా అడగాకండి. పదార్థ దేవతలు ఉంటారు. మీరు పొరపాటున కూడా ఏమి జన్మది పాడు జన్మ సత్యపోతుంది అందేవా నీకు మరణం దగ్గరకు వచ్చింది, నువ్వు ఖచ్చితంగా సత్సావు. చాలా మంది అంటుంటారు, నా కాడికి కొంతమంది పేషెంట్ వస్తారు, నాయన ఏం బతుకు నాయన, ఏం బతుకు, కొడుకు సరిగా కోడలు సరిగా చచ్చిపోతే పేరు నాయన, నాకేదో సూది పోయినా మాత్రం చచ్చిపోతా అని అంటారు. అప్పుడు ఏంటంటే అమ్మా మాత్రం ట్రాన్స్ఫార్మర్ చేస్తుందా దగ్గర కింద లేదు ట్రాన్స్ఫార్మర్, కెనకేశ్వర తెలంగాణ గోడ పక్కనే పెద్ద ట్రాన్స్ఫార్మర్. అమ్మా మీరు సూర్యుడి మాత్రం అవసరం లే, నేను ఆ ట్రాన్స్ఫార్మర్ కాడ పోయి కిందనే పీరులు ఉన్నాయి, అటు చేయి పెట్టండి కళ్ళు పోసుకొని పోతారు. నేను నేర్చుకునేది మళ్ళా నాకు చెప్పడం ఎందుకు? అత్తయ్యగా మీకు షార్టింగ్ డబ్బులు ఇచ్చా 50 రూపాయలు, ఎరగొట్ట కొంచెం ట్రైన్ ఉంది ఆడ పడి సావండి. బాగా నువ్వు మాటలు సూర్యుడు చచ్చిపోతారని ఇట్లాంటి మాటలు అలాగే మాట్లాడద్దు. ఈ ప్రపంచంలో ఏ జీవి మరణించాలని కోరుకోరు. ఎందుకంటే మరణం అతి భయంకరమైనది. మరణం అతి భయంకరమైనది. దాన్ని ఎవరు కోరుకోరు. కోరుకుంటారు ఎవరుంటా? ఎవరు కోరుకోరు. పైకి ఉత్తమాలు చెప్తుంటారు. అవునా కదా? కాబట్టి ఆయన నమ్మాల్సిన అవసరం లే. మనము 2 రోజులు బతకాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలో తర్వాత చెప్తానండి. అసలుకి ఈరోజు అదే ముఖ్య పాత్ర. మనం ఎట్లా 105 సంవత్సరాలు బ్రతకాలి అన్న విషయాన్ని చెప్తాను ఈరోజు. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి, ఇప్పుడు కొన్ని సంవత్సరాలు దీపాలు పెట్టాం. కార్తీక మాసంలో అందరూ దీపాలు పెడతారు. ఎందుకు పెడతారు దీపాలు? ఎందుకు నది స్నానం చేస్తారు? ఎందుకు నదులలో మునుగుతారు? కర్మలు సరికి నదులలో మునిగి దీపాలు పెడతారు. ఎందుకు పెడతారు తెలుసా మీకు? ఎవరికన్నా చెప్పండి, తెలిసిందే మీకు ఆ విషయాలు. అంతే, తెలుసుకోండి. ఏమిటి? తెల్లవారుజామున లేచి నది స్నానం ఎందుకు చేస్తాం మనం అంటే, ఇప్పుడు ఎండాకాలం పోయింది, గాలికాలం పోయింది, వానాకాలం కూడా పోతుంది. ఇప్పుడు అట్లా మీకు వానాకాలము జూలైలో స్టార్ట్ అయ్యి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో వానాకాలం వస్తుంది. తర్వాత చలికాలం వస్తుంది. అవునా కదా? అంటే వానపడి నేలంతా చిత్తడిగా ఉంటుంది. ఎక్కడి నుంచో నీళ్లు ఉంటాయి. మరి ఎండ కూడా ఎక్కువ తీవ్రత ఉండదు, తక్కువ ఉంటుంది ఎండ. కాళ్ళు కాని ఎండ ఉండదు మనకి. అంటే సూర్యుడు కూడా దూరంగా వెళ్ళిపోయినాడు. సూర్యుడికి దూరంగా వెళ్ళిపోయినాడు. ఈ భూమి సూర్యుడికి దూరంగా వెళ్ళిపోయింది. అందుకు మన ఎండ తాగి కూడా ఎక్కువ లేదు. ఈ సమయంలో అత్యధికంగా రోగాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ భూమి మీద ఉండే మానవులకు కానీ సమస్త జీవరాశులకు కానీ రోగాలు వచ్చే సమయం. అందుకే కార్తీక మాసంలో రోగాలు ఎక్కువ. విన్నారా మీరు ఆ మాట? విన్నారు కదా? అన్ని మాసాల కన్నా కార్తీక మాసంలో మనిషికి రోగాలు ఎక్కువ. నిజమా కదా? ఈ మాట పెద్ద చెప్పారు. ఎందుకు అంటే వీటిలో భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంది. దానివల్ల బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రీలు,
ఇలాంటి ఎన్నో వైరస్లు, ఇలాంటి క్రిములన్నీ కూడా బ్యాక్టీరియా అంత అమితంగా అభివృద్ధి అవుతుంది. మీరు ఇంకోటి గమనించాలి, స్త్రీలు చలికాలంలో ఎక్కువ గర్భం ధరుస్తారు. స్త్రీలు చలికాలంలోనే ఎక్కువ గర్భం ధరుస్తారు. మీకు తెలుసు, నేను డాక్టర్ చెప్తున్నా. ఎందుకంటే ఈ చలికాలంలో స్త్రీ పురుషులు వెచ్చదనాన్ని కోరుకుంటారు. అవునా కదా? స్త్రీ పురుషులు వెచ్చదనాన్ని కోరుకుంటారు. ఎక్కడుంది వెచ్చదనము? స్త్రీకి పురుషుడి కౌగిలిలో ఉంది. నేను చెప్పింది తప్పుగా భావించండి. స్త్రీకి పురుషుడి కౌగిలిలో వెచ్చదనం ఉంది. ఒక పురుషునికి స్త్రీ కౌగిలిలో వెచ్చదనం ఉంది. అవునా కదా? ఇదే పార్వతి పరమేశ్వరుడు అంటే అర్ధరాత్రి. కాబట్టి ఈ యొక్క చలికాలంలో స్త్రీ పురుషులు ఎక్కువగా సంభోగంలో పాల్గొంటారు. తద్వారా గర్భం దాల్చడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ కార్తీక మాసంలో. ఈ యొక్క నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలల్లో ఎక్కువ స్త్రీ పురుషులు కలయిక ఎక్కువగా ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, రీసెర్చ్ చేసినారు పెద్దలు. వేదం చెప్పింది, సైన్స్ చెప్పింది మాట. అవునా కదా? కాబట్టి అందుకు సంతానం ఎక్కువ ఈ మాసాలలో, ఈ 2 మాసాలలో స్త్రీలు ఎలా గర్భం దాల్చారో భూమి కూడా గర్భం దాల్చింది ఈ మాసంలో. ఇప్పుడే పంటలని మనం వేస్తాం. అవునా కదా? వర్షాకాలం పంట వేయం, వర్షం తగ్గినా పంట వేస్తాం. నవంబర్, డిసెంబర్ లో ఎక్కువ పంటలు వేస్తారు. బోరసింగ్ ఎప్పుడు వేస్తారు. అవునా కదా? కానీ నేలలో వేసేది నవంబర్, డిసెంబర్లో ఎక్కువ పంటలు వేస్తారు. అది ఫిబ్రవరి, మార్చిలో పంట వస్తుంది. అవునా కదా? అంటే ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. ఇప్పుడే ప్రతి వృక్షము గర్భం దాల్చుతుంది. అన్ని వృక్షాలు ఇప్పుడు గర్భం దాల్చుతాయి. మనకు ఫిబ్రవరి, మార్చిలో ఫలం వస్తుంది. మామిడికాయలు కానీ ఏ కాయలన్నా కానీ ఋతు ప్రకారం వస్తుంది. కాబట్టి కార్తీక మాసము అన్నిటికీ ఉత్పత్తికి మూలం. అలాగే బ్యాక్టీరియా, వైరస్ అనేటువంటి క్రిములకు కూడా ఇదే మూలం. కాబట్టి ఈ మాసములో మనకు రోగాలు ఎక్కువ వస్తాయి. అందుకు పెద్దలు చెప్పినది కార్తీక మాసము నదీ స్నానం చేయాలి. ఎందుకు నదీ స్నానం చేయాలి? బాగా ఆలోచించండి. తీరుగా ఉన్నది పరిపూర్ణం అంటే కుదరదు. పుణ్యం అనేది గడి చెప్పేది. దాని అంతర్భావం ఏమంటే నది అనేది కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేస్తుంది. కొన్ని వందల కిలోమీటర్ల నుంచి అనేక చెట్లను, చామలను, మట్టిని, ఇసుకను, రాళ్లను, ఏర్లను, ఆకులను, పువ్వులను అనేక తరలో కలుపుకుని కుళ్ళి ప్రయాణం చేస్తుంది నది. ఆ ప్రయాణంలో వాటరు దొర్లితే ఘర్షణ గురవుతుంది. అందుకే నలుగురు ఉంటాయి, వెచ్చగా ఉంటాయి. నీటిలో చలికాలం కానీ నలుగురు ఉంటాయి, వెచ్చగా ఉంటాయి. అవునా కదా? పైన చల్లగా ఉండొచ్చు, లోపల నీరు వెచ్చగా ఉంటుంది. మీరు చలికాలంలో నది స్నానం చేస్తారా? వెచ్చగా ఉంటాయి. మీరు దిగేటప్పుడు సరి లోపల ఉదయం బయటికి రావాలి. మీరు బయటకు వచ్చేసరి లోపల వెచ్చగా ఉంటుంది. ఎందుకు? ఆ నీరు అనేది ఘర్షణ గురవుతుంది. తొరలి 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 ఘర్షణ గురే కావడంతో అందులో ఒక విద్యుత్, ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఎలాంటిదంటే మట్టిని, పువ్వులను, ఆకులను, రాళ్లను అంటే ఏర్లను తాకి వస్తుంది. కొన్ని వందల కిలోమీటర్ల దూరం వస్తుంది. దాంట్లో ఔషధ గుణాలు ఉంటాయి. నీళ్ళలో అన్నిటిలో ఔషధ గుణాలు ఉంటాయి. ఆక్సిజన్ అధికంగా ఉంటుంది నది ప్రవాహంలో. అందులో మునిగితే మీ సర్వ రోగాలు పోతాయి. అందులో నది స్నానం పెట్టారు. తెల్లవారు కార్తీక మాసం వరకు మునుగుతారు స్త్రీలు, పురుషులు అందరూ.
ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ చేస్తారు, అవునా కదా? అందరూ నది స్నానం చేస్తాం, మరి దీపాలు ఎందుకు పెడతాం అంటే సూర్యుడు నుంచి వచ్చే వెలుగు మనకు తగ్గిపోయింది. సూర్యుడు నుంచి వచ్చే వెలుగు మనకు టెంపరేచర్ తగ్గింది. ఎప్పుడంటే 28, 26, 20, 30 సెంటీగ్రేడ్లో ఉంటుంది టెంపరేచర్. అలాగే 90, 88, 90, 92 ఫారెన్హీట్లో ఉంటుంది టెంపరేచర్. ఆ టెంపరేచర్ మనిషికి పనికిరాదు. మనిషికి 98.6 టెంపరేచర్ ఉండాలి. 98.6 టెంపరేచర్ ఉండాలి మనిషికి, అది ఉండదు. అందుకు ఏం చేస్తామంటే పొట్టు ఊకాలని దీపాలు పెడతారు ఆడవాళ్ళంతా, మహాతల్లులు ఇంటి ముందరే పెట్టరా. మరి చీకట్లో 5 గంటలకు దీపాలు పెడతారు. తద్వారా ఏమవుతుంది, ఇంటిలో ఇంటి పెట్టి దీపాలు పెట్టడం వల్ల ఆ దీపాల నుండి వచ్చే వేడి మనిషికి ఇదంతా వేడి కావచ్చు, ఇదంతా వేడి కావచ్చు. అప్పుడు జబ్బుల నుంచి మనము దూరం అవుతాము. సైంటిఫిక్ రీజన్ ఏం బాబు అర్థమవుతుందా? దీపాలు పెట్టడం వల్ల వేడి ఉత్పత్తి, మన ఇంట్లో దీపం పెట్టి సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఆ ఇల్లంతా కూడా ఆ వేడి వెదజల్లి అక్కడ ఉండే బ్యాక్టీరియాను వైరస్ చంపేస్తుంది. తద్వారా మనము ఆరోగ్యం ఉండడానికి అవకాశం. అందుకు పెట్టారు పెద్దలు దీపాలు ఎందుకు వెలిగించాలా, నది స్నానం కూడా. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము అచల సిద్ధాంతులము, మేము శివునికి ముక్కము, నాళ్ళకు ముక్కము అనే వాళ్ళను ముక్కు పట్టుకుని చేపలు వేయండి. నువ్వెవరు? నువ్వు మనుషులు కాదా? నువ్వు చలనం లేదా? నువ్వు సచలము కాదా? ఆ జలముతో నీకేం పని అయ్యా, అవునా కదా? ఇలాంటి బోగస్ మాటలు మాట్లాడితే నాకు నచ్చదు. ఎందుకంటే 4 వేదాలు, ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, 4 వేదాలు, భాగవతము, భారతము, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ సత్యవాటి ఊరికలే పరమార్థంలోకి. నువ్వు రమణయ్య స్వామి గారిని శిశువు చేయడానికి 10 సంవత్సరాలు కాలం పట్టింది నాకు. ఊరికి చెందలేను. 94 నాకు స్వామి పరిచయం. 2004 ఆయన శిష్యత్వం తీసుకున్నా. 10 సంవత్సరాలు పట్టింది ఆయన శిష్యులు చేయడానికి. ఏం కూర్చున్నాను, ఏంటో నీ బోధ. తర్వాత కూర్చున్న తర్వాత పరిపూర్ణ బోధ అనేది ఏందో చెప్తూ మొత్తం ఆత్మ ప్రబోధనే నాకు ఎక్కువగా చేశాను మా గురువు గారు. అంతే కాకుండా అయ్యా నేను చెప్పింది సత్యమని నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు విద్యావంతులు, డాక్టరు. నేను ఎండి, న్యాచురోపతి, ఆయుర్వేదిక్లో ఎండి. నువ్వు విద్యావంతులు అని తెలుసు నీకు. నేను చెప్పింది సత్యమని నమ్మద్దు. నీ అంతరంగములు, నీ మధ్యలో ఏదైనా చూస్తే నాకు కూడా చూడు. నేను వింటానన్నాడు గురువు గారు. ఎంత గొప్ప మాట మాట. నాకు చదువు తక్కువయ్యా, నా జ్ఞానంతో యోచించాను. నీ చదువు ఎక్కువ, నీ జ్ఞానం ఎక్కువ. నీకేమైనా కొత్త విషయాలు చూస్తే నాకు చెప్పు, నేను వింటాను. అక్కడ నేను స్వామికి బాధ కాకుడయ్యా, అవునా కదా? నేను చెప్పేదే వేదం కాదు, మీకు కూడా చెప్పిన నేను చెప్పేదే సత్యమని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. పరిశీలన చెయ్యండి, నిజమైతే నా మాట వినండి, కాకపోతే వదిలేయండి. నేను చెప్తున్నా, చదువులన్నీ ఇమ్మడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మాట ఉంది మస్తకములో. అది డాక్టర్ కోర్సు కావచ్చు, ఇంజనీరింగ్ కోర్సు కావచ్చు, లాయర్ కోర్సు కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు, జీవశాస్త్రం కావచ్చు, రసాయనిక శాస్త్రం కావచ్చు, భౌతిక శాస్త్రం కావచ్చు. ఏ శాస్త్రమైనా మానవుడు మేధస్సు నుంచి వచ్చిందో కానీ శాస్త్రాలు పుట్టలేదు.
ఆమె కరెక్ట్. ఏం బాబా అర్థమైందా? ఆ అబ్బాయి చదువుకున్నవాడు, మనకన్నా ఫార్వర్డ్ ఉన్న అబ్బాయి. మేము చదువు పాతకాలం, ఇప్పుడు ఆయన చదువు ఇంకా ఫార్వర్డ్లో ఉంది. ఏదైనా మానవుని మస్తకం నుంచి వచ్చిందే తప్ప పుస్తకాలు లేదు. పుస్తకాలకి మానవుడి మస్తకం నుంచి వచ్చింది. ఆనాటి మానవుడి జ్ఞానం వేరు, ఈనాటి మానవుడి జ్ఞానం వేరు. ఇప్పుడు సూపర్ మానవుడు, చాలా తెలివైన వాడికి మానవుడు. నాకన్నా తెలివిన వాళ్ళు ఇప్పుడు వచ్చే జనరేషన్, నా బిడ్డలైతేనేమి, ఆ అబ్బాయి నా బిడ్డ లాంటి వాడు. అతని జ్ఞానం నాకన్నా ఎక్కువ. నా జ్ఞానం వేరు, వాళ్ళ జ్ఞానం వేరు. దీన్ని గుర్తించాలి మనము, అవునా కదా? కాబట్టి చదువులని పుస్తకాలు లేవయ్యా, మానవుని మస్తకములో ఉన్నాయి. ఈ మస్తకం ఎవరికి జ్ఞానం. మేధస్సులు తరచి ఈ మేధస్సులు తరచుడు బాగా జ్ఞానాన్ని వెలికి అనంతమైన ఆ జ్ఞానం నీలోంచి వచ్చింది. ఈనాడు సెల్ ఫోన్ కనబెట్టాడు ఒక వ్యక్తి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? మేధస్సులో నుంచి వచ్చింది. అందుకే నరుడే నారాయణుడు, దేవో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. అవునా కదా? మనయేవ మనుష్యానం కారణం బంధమోక్షయ. నువ్వు బంధంలో ఉండాలన్నా మోక్షంలో ఉండాలన్నా మనస్సే కారణం. ఈ మనస్సు జనదినాడు చెందుతుంది మనిషికి. ఈ సృష్టి లోపల మనిషికైనా తెలివినటువంటి వ్యక్తి, జీవి మరొకటి లేదు. మానవుడే చిట్ట చివరి జీవి ఈ భూమిలో పుట్టిన వాళ్ళలో. 84 లక్షల జీవరాశులలో మానవుడే చిట్ట చివరి జీవి. వీడి యొక్క ప్రయత్నం అంతా ఏంది? తాను దైవం కావాలని, తాను దైవం కావాలని. అవునా కదా? ఇది నీ ప్రయత్నం. అర్థం పట్టం కాని మాటలు మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎన్నో జన్మల పుణ్యఫల విశేషంతో మీరు గురువు దగ్గరకు వచ్చారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ సృష్టిలో ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరినీ విచారించండి, అందరి బోధన వినండి, అందరినీ ఆశ్రయించండి. ఎందుకంటే మీరు ఈ వైపు వచ్చారు, ఆ వైపు లేకుండా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనకుండా నేను ఎందుకు పుట్టాను, నేనేం చేయాలి, నేను ఎక్కడికి పోతాను అనేటువంటి మార్గంలోకి వచ్చారు మీరు అందరూ కూడా. ఆ విచారణ మీకు కావాలి. ఎందరో ఉన్నారు ఈ ప్రభుత్వంలో, ఈ ఊళ్ళో. ఈ యొక్క 34 మందికి ఏమవసరం ఇక్కడ? గురువు దగ్గరకు వచ్చినారు, ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మానవతా విలువలకు మనం గౌరవం ఇవ్వాలి. కుల, మత, జాతి, లింగ భేదము మన ఉదయములోకి రాకూడదు. అరువులు ఒకటే, మానవులంతా ఒకటే. మనది మానవ మతం. అవునా కదా? మనమంతా మనుషులం. కుల విశిక్ష చూపదాకండి దయచేసి. పరమాత్మకు వచ్చిన వాళ్ళు వాళ్ళకు మనకు తేడా ఏంటి? కానీ ఇప్పటికీ ఉన్నారు దుర్మార్గులు, ఉన్నారు గురువులు కూడా. దుర్మార్గులు ఉన్న గురువులు కూడా, కులముతో దూషిస్తున్న గురువులు కూడా వాళ్ళ రంపాంతో కొయ్యాలా, వాళ్ళ నాయకులు కత్తరించాలా, వాళ్ళు దేశానికి చీడ పురుగులు, ఈ మానవ జాతికి కలంకం చేస్తున్నారు కొంతమంది. వాళ్ళు మేక వన్య పురుగులు. జాగ్రత్తగా ఉండండి. మనుషులంతా ఒక్కటే. మానవవాదం అభివృద్ధి చెందాలి. మానవుడే మాధవుడు, మానవుడే మహనీయుడు. మానవత విలువలతో జీవించండి. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండగ, ప్రతి మాసము, ప్రతి ఋతువు అనంతమైన ఆధ్యాత్మిక విలువలతో కూడుకున్నది మన మతం. ఏ మతం అండి? మానవ మతం.
హిందూ, క్రిస్టియన్, ముస్లిం కాదు. అందులో ఇరుక్కుంటే మీరు సర్వనాశనం అవుతారు. మనది మానవ కులం, మానవ మతం. మనుషులంతా అవునా కదా? మీలో ఆ భేదభావం ఉంటే దయచేసి ఈ రోజు ఇక్కడే ఈ ఆశ్రమంలో వదిలిపెట్టండి. ఈ ఆశ్రమంలో వదిలిపెట్టండి. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. మీరందరూ ఇక్కడ ఎంతమంది ఎన్ని పురాణాలు ఉండొచ్చు. మనమంతా మానవ కులం, మనదంతా మానవ మతం. రెండు లేవు, ఉన్నది ఒక్కటే. కుక్కలన్నీ ఒక్కటే. కుక్కలన్నీ వాటికి కులాలు ఉన్నాయా? బాబర కుక్క, మాదిగ కుక్క, మాన కుక్క, కంసర కుక్క, చెట్టుగారి కుక్క ఉన్నాయా? మనుషులకి ఎందుకు కులాలు? పశువులకు ఉన్నాయా? ఈ సృష్టిలో 84 లక్షల జీవజాతులకు కులములు లేవు, మతములు లేవు. ఇది ముస్లిం కుక్క, ఇది హిందూ కుక్క, ఇది క్రిస్టియన్ కుక్క ఉన్నాయా? మరి నీకెందుకయ్యా? మనుషులు తెలివి ఉంది, మాట ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, వివేకం ఉంది, విజ్ఞత ఉంది, విమర్శన జ్ఞానం ఉంది. ఇన్ని పెట్టుకొని నీకెందుకయ్యా భేదము? అందుకే పెద్దంటే సర్వం కలిగితం బ్రహ్మ, సర్వము బ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఈ సృష్టిలో మట్టి నుంచి ఆకాశం వరకు అంతా బ్రహ్మస్వరూపాలే. మట్టి నుంచి ఆకాశం వరకు అంతా బ్రహ్మస్వరూపాలే. ఆడబడి ఈ సత్యాన్ని గ్రహించండి. ఓకేనా? కాబట్టి ఈరోజు మహాశివుడి యొక్క కార్తీక మాసము పౌర్ణమి, ఎంతో పౌరుషమైన దినము. ఈ రోజు మీరంతా నిద్ర మేలుకొని ఈ యొక్క ప్రసంగాలు, గురు వాక్యాలు వింటే మీ జన్మ ధన్యమవుతుంది. తర్వాత నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మీరందరి జీవితాలను మార్చే విధంగా ఉంటుంది. అత్యద్భుతంగా ఉంటుంది. వేదములో, ఉపనిషత్తులో, భౌతికలో, భారతంలో, రామాయణంలో, బ్రహ్మసూత్రాలలో ఎక్కడ దొరకని సబ్జెక్ట్ చెప్పారు. ఎక్కడ వచ్చింది? నా అంతరంగం నుంచి వచ్చింది, నా మేధస్ నుంచి వచ్చినటువంటి సబ్జెక్ట్ చెప్తాను. ఈరోజు మీకోసమే ఈరోజు కొంచెం ప్రిపేర్ అయ్యాను నేను. అది చెప్తాను. తర్వాత ఏది పూజ, భోజనాలు, పూజ అయిపోయిన తర్వాత మనం మొదలు పెడతాము. కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఈరోజు ఒక్కరోజు మేలుకోండి. ఎక్కడి నుంచి? మాయ నుంచి మేలుకోండి. మాయ నుంచి మేలుకోండి. మాయ నుంచి మేలుకోండి. అప్పుడు మీ జన్మ ధన్యం అవుతుంది. ఓకేనా? జై గురు మహారాజుకు, స్వాముల వారికి, బాలకృష్ణ ప్రభులకు, గురుతా వెంకటేశ్వర స్వాముల వారికి, శ్రీధర స్వాముల వారికి, శివరామకృష్ణులకు, 50 మంది గురువులకు జై సద్గురు మహారాజుకు జై. బాబు